అన్ని పార్టీలలో గతంలో చెప్పిన నేను అన్ని పార్టీలలో సమస్యలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వైరుధ్యాలు లేని కాంపిటీషన్ లేని పార్టీలు ఉండవు. అన్ని పార్టీలలో ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. కానీ ఒక చిన్న బాధ అనిపించిన సంఘటన ఒకటి ఉన్నది. ఇది ఇతర పార్టీ నుంచి మారేవాళ్ళు అధికారం కోసమే వస్తారు, ఆధిపత్యం కోసం వస్తారని ఒక పోస్ట్ చూసిన నేను. అది దానంత చిల్లర పోస్ట్ ఇంకోటి ఉండదు. ఒకవేళ వట్లాంటి వాటికి మేము ఉంటే మాకు 2008లో రాజశేఖర్ గారు ఒకసారి పిలిచిండను. పిలిచి రాజేంద్రను మంచిగా గెలిచిన 2008లో మంచి పొటెన్షియల్ క్యాండిడేట్వి, నీకు ఏ మంత్రి పదవి కావాలో టిక్కు పెట్టుకో, నీకు ఏం కావాలో టిక్కు పెట్టుకో, నేను ఇస్తా అని చెప్పాడు. కానీ ఆనాడు మీకు తెలుసు మేము ఎంత కమిట్మెంట్తో పనిచేసాం. నిన్న కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కూడా 2023 ఎన్నికల ముందు కూడా మీరు మా సాచల్ గారు వీళ్ళంతా రాజగోపాల్ గారు కానీ, తర్వాత వివేక్ గారు, మా జితేందర్ రెడ్డి గారు కానీ, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, జూపల్లి కృష్ణారావు అంటూ మన అందరి ఎజెండా, మన అందరం కేసీఆర్ బాధితులం కాబట్టి కేసీఆర్ను ఓడగొట్టాలంటే మనం ఒక ప్లాట్ఫామ్ మీద ఉందామనుకున్నాం. ఇప్పుడు మీరు ఉన్న ప్లాట్ఫామ్ సరిపోతలేదని మీరు అనుకుంటాను కాబట్టి సరిపోయే ప్లాట్ఫామ్ మీద కొట్లాడతామని చెప్పి కూడా ఇచ్చిండ్రు. అందరి నేను కూడా పోయి ఉండే, వాస్తవంగా నన్ను కూడా రమ్మన్నారు. ఒకవేళ నిజంగానే పదవి కోసమే అయితే నేను కూడా వాళ్ళ లెక్క పోయి అక్కడ గెలిచి మంచిగా మంత్రో ఏదైనా డిప్యూటీ సీఎం ఏదో అవుతుంది కదా. అంటే మేము అట్లా పదవుల కోసం పాకులాడేటువంటి వాళ్ళం కాదనే విషయం అర్థం కావాలి. మాకు కమిట్మెంటు, మాకు లెక్క, మాకు పత్రం ఉంటుంది తప్ప వట్టిగానే ఉండదు. తర్వాత ఇంకోటి అది రాంగ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎక్కడో కాదు టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. టీఆర్ఎస్ పార్టీ పుట్టంగానే వాళ్ళకెళ్ళే పుట్టకొచ్చింది నాయకులంతా కూడా అనేక పార్టీల నుంచి వచ్చిండ్రు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, జెండాలను పక్క పెట్టండి, పార్టీలను పక్క పెట్టండి, సిద్ధాంతాలను పక్క పెట్టండి, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వరకు రండి అంటే అందరు వచ్చిండ్రు, పోయిండ్రు, గెలిచిండ్రు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఇవాళ చక్కన పోతారు, ఇంకో పార్టీలో ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మళ్ళీ ఆ పార్టీ కాగానే ఈ పార్టీలకు వచ్చారు. అంటే పార్టీలు కొద్దిమంది అవసరాల కోసం మారుతుండొచ్చు, మంత్రి పదవుల కోసం మారుతుండొచ్చు. కానీ ఇప్పుడు నేనున్నా వాస్తవంగా నేను చేసింది రైట్ అని అనుకోవట్లే. నేను నాలాంటి వాడు పార్టీలు మారాలనేటువంటి ఆలోచన ఉండేది కాదు, గుర్తుపెట్టుకోండి. ఉక్కిరిపికి కొంతమంది అన్నారు ఆస్తులు కాపాడుకోవడం పోస్తారు. ఏం ఆస్తులు కాపాడతారు, ఏం కాపాడతారు వాళ్ళు? కేసీఆర్ అంటోడు ముఖ్యమంత్రిగా ఉండగా తన శక్తి ఎంత ఉందో అంత దారపోసి ఖర్చు చేసే ప్రయత్నం చేసింది తప్ప ఎవరు ఏ నాయకుని దగ్గర పోయి ఎవరెవరు పోయి నన్ను కాపాడాలని ప్రాధాయపడాల్సిన అక్కర్లేదు. చిల్లరమ్మ కామెంట్స్ అన్నాడు, చిల్లర మాటలు మాట్లాడతారు కొంతమంది, రకరకాల మాట్లాడు అట్లా అని వాడి గురించి ఏం చెప్తాను నేను. మేము సోషల్ మీడియాలో ఉంటున్నాం కాదు, ఊకే మీడియాలోకి వచ్చేయడం కూడా కాదు, నేను చెప్పుకుంటాను కూడా కాదు. చెప్పుకొని పెడతా ఉంటారు వాళ్ళు. మేము ప్రజలు నమ్ముకునే వాళ్ళం, ధర్మాన్ని నమ్ముకునే వాళ్ళం, మేము శ్రమను నమ్ముకునే వాళ్ళం, మేము సోషల్ మీడియా నమ్ముకునే వాళ్ళం కాదు, లేదా పేడ్ ఆర్టికల్స్ రాయించుకొని వచ్చేసుకోవడం కూడా కాదు, మేనేజ్ చేసుకొని మీడియాలో ఉండటం కూడా కాదు, ఊకే మీడియాలోకి రావాలనేటువంటి ఆరాటం ఉండడం కూడా కాదు. మనిషి సెన్సిటివ్గా ఉంటారు కూడా. రాజకీయాలు అందరు బ్లంట్ ఉంటారని, అందరూ చెడిపోయిందని ఇట్లాంటి ఆలోచన మంచిది కాదు. ఎక్కడో సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఉంటారు, ప్రజల కోసం ఉన్న వాళ్ళు ఉంటారు, స్పందించే వాళ్ళు ఉంటారు, క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఉంటారు.